ఇక ఫర్ ది పీపుల్ టాపిక్ వద్దాం. ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు గమనిస్తున్నప్పుడు పాలన పైన పాలకపక్షం దృష్టి పెట్టిందా లేకపోతే విపక్షాన్ని టార్గెట్ చేస్తుందా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతోంది విపక్షాలకు. అలాగే విపక్షాలు కూడా గతాన్ని తవ్వితే కంగారు పడుతున్నటువంటి పరిస్థితి కూడా, చాలా ఉద్రేకపూరితమైన వాతావరణం కూడా సృష్టింపబడుతోంది నాయకుల చేత. మరొక విషయం, అత్యంత సీనియర్ నాయకుడైనటువంటి హరీష్ రావు లాంటి నాయకుడు కూడా ఇవాళ తొందరపడుతున్నారా? రాజీనామా లేఖ జేబులో పెట్టుకొని రెడీ చేసుకో హరీష్ అని అన్న ముఖ్యమంత్రి మాటకు బదులుగా ఇవాళ ఆయన ఒక లేఖను రిలీజ్ చేశారు. మీడియాకే ఇస్తున్నాను నా రాజీనామా లేఖ అంటూ. మరి తొందరపడ్డారా, ఆవేశపడ్డారా, లేదనంటే ప్రజల పక్షాన నిలబడ్డానికి గతాన్ని తవ్వినందుకు ఇవాళ పోటీగా ధాటిగా మాట్లాడాలనుకుంటున్నారా? ఏ ప్రయోజనం ఆశించే హరీష్ రావు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారన్నది సందేహాస్పదంగాను, అలాగే అనేకమైనటువంటి అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి సందర్భం. నిజానికి గతాన్ని తవ్వితే వచ్చే సమస్య ఏంటి? గత పాలకపక్షం ఏదైతే ఉన్నదో ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం పాలకపక్షం కూడా ఇవాళ ప్రజలకు సమాధానంగా, సంయమనంతో, సహనంతో సమాధానం చెప్పాల్సిన దశ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. ప్రతిదానికి దాడి, ప్రతిదాడి, అలాగే మాటల యుద్ధం, దీనివల్ల ప్రజలకు వనకూరుతుంది ఏంటి అన్నటువంటి ఒక ప్రశ్న. అదే సమయంలో ఇవాళ మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రావటం, ఈ ఎన్నికల సందర్భంగా కొన్ని సంక్షేమ పథకాలు లేదా హామీలో వెనకబాటు, అది చాలా సహజమైనటువంటి విషయం. దాన్ని టార్గెట్ చేస్తూ 4 నెలలైనా కాకముందే ఒక ప్రభుత్వంపై, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంపై విపక్షాల దాడి కావాలని పెంచారా, లేక విపక్షంపై పాలకపక్షమే టార్గెట్ చేస్తూ ఏదో రకంగా ఇవాళ అసహాయ దశలో, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని దశలో టార్గెట్ చేస్తూ డైవర్ట్ చేస్తోందా? ఇదే చర్చనీయాంశం. ఈ చర్చలో మనతో పాటు సుందర్రాజు గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, కూడా చైర్మన్. కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. విజయరామారావు గారు, బీజేపీ నేత, మాజీ మంత్రి. నమస్తే విజయరామారావు గారు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. నమస్తే అరే మా పాత యా, అందరికి నమస్కారం. ఎనీహౌ, ఇవాళ ఈ డిబేట్లో మీలాంటి సీనియర్ నాయకుడితోటి, అలాగే బాధ్యత కలిగినటువంటి ఇద్దరు నాయకులతోటి ఒక చర్చనీయాంశం మనం చేపట్టడం. మన చర్చ 100% ప్రజలకు ఒక విషయాన్ని, అలాగే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది కాకుండా ఒక క్లారిటీని పెంచేదిగా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకని ఇవాళ హరీష్ రావు గారు తొందరపడ్డారా అన్నటువంటి ఒక వ్యాఖ్యకు సమాధానంగా వెంకటస్వామి గారు, ఏంటి పరిస్థితి? అలాగే యా సుందర్రాజు గారు, మీతో ప్రారంభిస్తా, వెంకటస్వామి గారిని తర్వాత ప్రశ్నిస్తా. బీఆర్ఎస్ నాయకులుగా ఇవాళ ఏం ఆశించి ఇంత తొందరపాటు అన్నటువంటి ఒక ప్రశ్న వస్తోంది. రాజీనామాల దాకా వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? ముందుగా మా ఇద్దరు అన్నయ్యలకు నమస్కారం అన్న. విజయరామారావు గారికి, కత్తి వెంకటస్వామి గారికి నమస్కారం అన్న. నమస్తే. మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఇవాళ మా తపన అంతా తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ గారు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తపన తప్పడిచ్చి వాళ్ళ మీద కక్ష సాధింపు కాదు, ఇదేదో రేవంత్ రెడ్డిని దించాలనేది కాదు. మీరు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా చాలా వాగ్దానాలు చేసిర్రు, గంట గట్టి డేట్ తో సహా చెప్పిళ్ళు. 9వ తారీఖు నాడు రుణమాఫీ అని మీరు చెప్పినవి చేయాలనేదే మా ప్రజల పక్షాన మేము అడుగుతాం. ఇవాళ ప్రజలకు చేయమంటారు కానీ ఇవాళ కేసీఆర్ తన ఇంటికి చేయమని అనట్లేదు కదా. మీరు ఎలా అడిగితే మీరు చేస్తారు? మీరు రాజీనామా చేస్తారన్నా జర భయపడో భక్తికో చేస్తారన్న తపన తప్పడిచ్చి, ఎటు చూసినా బీఆర్ఎస్ నాయకులు అందరు, ఇవాళ మా హరీష్ అన్న కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ప్రజల పక్షాన్ని అడగడమే మిమ్మల్ని. మీరు ఇచ్చిన హామీలు చేయమంటున్నారు. ఏదో మేము కొండమ్మ కోరికలు కోరిక మీరు చేస్తారా చేయరని అనట్లేదు కదా. మీరు ఇచ్చిన హామీలు, మీరు చేస్తారన్న హామీలను
ఛాలెంజ్ రూపంగా యాక్సెప్ట్ చేయండి. మీరు నిజంగా ఆగస్టు 15కు చేస్తాను అన్నప్పుడు వీ విల్ టేక్ ఇట్ యాజ్ యాక్సెప్ట్. మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి. అది దాని మేలు ఎవరికి జరుగుతుంది? ప్రజలకే కదా. వాళ్ళ ప్రజలకు లాభం జరగాలనే కదా. మీరు చాలా ఆశలు చూపించు. ఇవాళ కాంగ్రెస్ అబద్ధాల పునాదుల మీద ఇవాళ పార్టీ నిలబడ్డది. ఈ అబద్ధాలు ఎన్ని రోజులు చెప్తారు మీరు? డిసెంబర్ 9 చెప్పిళ్ళు, 100 రోజులు అన్నారు, 100 రోజులు అయిపోయింది. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ రావడతారు, ఆగస్టు 15 అంటారు. అది కూడా నిజంగా మీరు చేస్తారా? మీరు చేస్తే సంతోషపడతాం కదా. ప్రజలకు మంచి జరిగితే నాయకుడుగా నేను సంతోషపడతా కదా. మా విషయాన్ని అడిగేదేంటి? సుందరరాజు గారు, హరీష్ రావు గారు మోస్ట్ మెచ్యూర్డ్ లీడర్ ఇన్ యువర్ పార్టీ. ఉద్యమం దగ్గర నుంచి ఇవాల్టి వరకు కూడా ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి నాయకుడుగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దట్. అలాంటి నాయకుడు, అంత మెచ్యూరిటీ ఉన్నటువంటి నాయకుడు ఇవాళ రాజీనామా దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదా? అంటే ఒకటే మీరు చూడండి, మీరు ఉద్యమం నడిపేటప్పుడు కూడా తెలంగాణ గురించి రాజీనామా చేసినాం. అంటే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు రాజీనామాలు చేసినాం. ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన మీరు ఇచ్చిన హామీల గురించి ఇవాళ మేము ముందుకు వస్తున్నాం. మమ్మల్ని మీరు ప్రజల పక్షాన చూడండి. ప్రజలు మీకు ఇచ్చిన హామీలని అడుగుతున్నాం కదా, అదర్ దాన్ దాట్ కాదు కదా. మీరు నిజంగా చేసిల్లు అనుకోండి, నష్టం మాకు జరుగుతుంది కావచ్చు, లాభం మీకే జరుగుతుంది కదా. మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు కదా. మీరు యాక్సెప్ట్ ఎందుకు చేయరు? మీరు కూడా చెయ్యకపోతే ఏంటి అనే దానికి కూడా మీరు చెప్పాలి కదా. సో ఐ గాట్ ఇట్. సుందరరాజు గారు, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం, ప్రభుత్వం మీద బాధ్యత పెంచడం కోసం, అలాగే ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వటం కోసం ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఒక రెస్పాన్స్ ఆశించి మరి రాజీనామా దాకా వెళ్ళి కొట్లాడుతున్నారు అని భావించమంటారు, అంతేగా? అంతే. ఎస్, వీ డూ అగ్రీ. అలాగే విజయరామారావు, చెప్పండి. ఈ వాదం ప్రతివాదం ఇవాళ పాలకపక్షం మొత్తం బీఆర్ఎస్ను గతంలో జరిగినటువంటి లోపాలను లేకపోతే మరొక విషయాలను బయటికి తీసి టార్గెట్ కావాలని చేస్తుందంటారా, లేకపోతే ఉన్న వాటిని వెలికి తీసి ప్రజల ముందు పెడుతుందంటారా? వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు హరీష్ రావు గారు డిమాండ్ చేయడం బాగానే ఉంది, రాజీనామా చేస్తున్నాడు. మిత్రుడు ఇంతకుముందు గతంలో కూడా టిఆర్ఎస్ పార్టీ పక్షాన రాజీనామాలు చేసిన సందర్భాలు ఉన్నవి కదా అని ఉదాహరిస్తున్నాడు. అప్పుడు మనము తెలంగాణ ఉద్యమ తీవ్రతను పెంచేందుకు ఎదుటి వ్యక్తులను ఎవరిని రాజీనామా చేస్తారా లేదా, మేమైతే రాజీనామా చేస్తాం, అందులో నేను కూడా ఉండుంటి రాజీనామా చేసినాం. తద్వారా ఉప ఎన్నికలు వచ్చినాయి, ఉప ఎన్నికలలో మనం ఎన్నికలలో పోటీ చేసినాం, ఫలితాలు వచ్చినాయి. కొన్ని సందర్భాలలో పాజిటివ్ నెగిటివ్ ఫలితాలను కూడా చూసినాం. అయితే ఇక్కడ హరీష్ రావు గారు డిమాండ్ చేయడము, ప్రెషర్ బిల్డప్ చేయడము, అధికార పక్షం పైన మరి నిజంగా వాళ్ళని లొంగదీసేందుకో ప్రజల పక్షాన వారి యొక్క హామీలను అమలు చేయండి అని అడగడంలో హర్షించవచ్చు, మంచి నిజంగానే డిమాండ్ చేయాలి. కానీ రాజీనామా అంటున్నారు కదా, రాజీనామా ముఖ్యమంత్రి ప్రభుత్వమా? మరి రాజీనామా చేసే వాళ్ళైతే మీరు ముందు చేయండి, చేసి ప్రెషర్ బిల్డప్ చేయండి. గతంలో మాదిరిగా సవాల్ ఎందుకు? నేను చేస్తే నువ్వు చేయి, నువ్వు చేస్తే నేను చేయి. అట్లనే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను మరి మీరు ఎన్నికలలో అనేక ఆనాడు కూడా మా మిత్రుడు చాలామంది మన ఇప్పుడు చర్చలో పాల్గొనే మిత్రులను చెప్పినాము, ఆచరణ సాధ్యం కానీ అమలు చేయలేని అనేక వాగ్దానాల ద్వారా చంద్రశేఖరరావు గారు తెలంగాణ సమాజాన్ని నమ్మించిండు. ఇంటికో నౌకరి, 2 పడకల ఇల్లు, రైతు రుణమాఫీ, దళిత బంధు, దళితులకు అప్పుడు బంధు ప్రోగ్రాం తీసుకోకుండా దళితులకు 3 ఎకరాల భూమి, దళిత ఉప ముఖ్యమంత్రి, ఇట్లా ఎన్ని చెప్పలేదండి హరీష్ రావు గారు? మనం గుర్తు చేసుకోవాలి ఒకసారి. అవన్నీ చేసిండ్రా మీరు? వీళ్ళని కూడా చేయని డిమాండ్ చేయడం సబబే. కానీ మీ డిమాండ్లో నిజాయితీ ఉండాలంటే, ప్రజలు నమ్మాలి అంటే
మరి మీరు చేయండి రాజీనామా చేసి వాళ్ళ మీద రేపటి ఎన్నికలలో మీ రాజీనామా ద్వారా ప్రజాక్షేత్రాన్ని ప్రజలను మీ వైపు మరలించుకొని ఓట్ల శాతాన్ని పెంచుకొని మీ విజయం ద్వారా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. ఆ దిశలో మీరు నిజాయితీగా ఈ సవాళ్ళు విసిరి దానికి కట్టుబడి ఉండి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. మీకు రేపు ఎన్నికలలో విజయరామారాజు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశలో మీ డిమాండ్ ఉండాలి, కానీ ఏదో ఎన్నికలలో ప్రజలను నమ్మించేందుకో లబ్ధి పొందేందుకో ఇంకేదో మరి రేపు మన అభ్యర్థులను వారి పార్టీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికే ఈ సవాళ్ళు, కానీ ఇందులో నిజాయితీగా ప్రజలు నమ్మేటట్టు లేరు, నిజాయితీ కనిపిస్తలేదు అనేది నా అభిప్రాయం. విజయరామారావు అన్న, మనకేంటంటే వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారు, డేట్ తో సహా చెప్తారు కదా అని బాధ. ఇప్పుడు మీరు చూసారు, మేము చూసాం, మనం టీఆర్ఎస్ కూడా చేసినాము, ఇప్పటి వరకు అమలు చేయలే, 15 నెలలు కూడా అమలు చేయలే. అట్లా నేను కాంగ్రెస్ పార్టీని చేయొద్దంటే చేయాలి, వాళ్ళు ప్రజలను మోసం చేయొద్దు, మనలాగా ఏ పార్టీ కూడా చేయొద్దు. హామీ ఇస్తే అది నెరవేర్చాలి. సుందరరాజు గారు విజయరామారావు గారు ఒకటే అడిగారు, మనం ఇవాళ ప్రభుత్వాన్ని 10 విషయాల్లో ఎత్తి చూయిస్తున్నాం కదా, గతాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి పార్టీగా పదే మీరు చెప్పుకున్నటువంటి ఉద్యమ పార్టీగా మీరు ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఈ దళితులు అన్నారు కదా, మరి దళితులకు చేసినటువంటి న్యాయం ఏంటి అని ఆయన గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం. వి డోంట్ నీడ్ టు. నేను చెప్పొచ్చా దానికి సమాధానం? సార్ ఇప్పుడు కొన్ని జరగకపోవచ్చు, కానీ చాలా జరిగినాయి కదా. ఇన్ని జరిగినా మమ్మల్ని ఇవాళ ప్రతిపక్షాల గుసబెట్టారంటే కొంత ఎక్కడో పొరపాటు జరిగింది, కానీ అది సర్దిద్దుకోవడానికి మేము రెడీ ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పొరపాటు చేయకుండా బాగుండాలనే కోరుకుంటున్నాం సార్. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు చేయాలనే మేము కోరుకుంటున్నాం. ముందు చేయాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. బట్ ముఖ్యమంత్రి కాదు, ఒక్క విషయం దానికే కదా మనం అంతం చేసేది. కేసీఆర్ మీద కోపం అంతా ప్రజల మీద తీయొద్దనే కదా మనం అనేది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం 100 రోజులు దాటిందో లేదో దాడి చేసేటటువంటి ప్రయత్నంగా విపక్షం కొంత దూకుడుగా అనవసరమైనటువంటి రాద్ధాంతంగా ఇవాళ ప్రభుత్వం మీద వంటికాలతో ఒక దాడి ప్రయత్నం చేసిందేమో అన్నటువంటి ఒక ఆలోచన కలుగుతోంది కొంతమందికి. దాన్ని కూడా మీరు గమనించాలి కదా. నిన్నగాక మొన్న వచ్చినటువంటి ప్రభుత్వాన్ని మనం అప్పుడే ఎత్తి చూయించాలా, వాళ్ళకి సమయం ఇవ్వక్కర్లేదా అన్నటువంటి ఒక సెన్స్ మనం పెట్టుకోవాలి కదా అన్నది. అలాగే వెంకటస్వామి గారు మీకొక్కసారి చెప్పండి. వెంకటస్వామి గారు మీకొక్కసారి రేవంత్ రెడ్డి గారి బయట చూసిన తర్వాత మీరు మాట్లాడుతారు. కానీ పీసీఆర్ రేవంత్ రెడ్డి గారి బయట ప్లే చేయండి. ప్రభుత్వం ఏమో పడిపోవాలనంట, 10 ఏళ్ళు పనులకి ఇచ్చిన వీళ్ళేమో 3వసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలనంట. చెప్పండి, ఈ 10 ఏళ్ళలో మీరు చేసింది ఏంది? 100 రోజుల్లో మనం చేసింది ఏంది? నేను అన్న దూలం లెక్క పెరిగితే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చారు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా.
రాజీనామా లేక ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరుగుతే కాదు నాయన, మోకాళ్ళలో కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. యా, ఇదే కాదు, హరీష్ రావు గారు మాట్లాడింది కూడా చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చలోకి వెళ్దాం. హరీష్ రావు గారిది కూడా ప్లే చేయండి. వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది. యా, వెంకటస్వామి గారు ఇద్దరు వ్యాఖ్యలు గమనించారు. చెప్పండి. అలాగే యా. విజయ రామారావు గారు, సుందరరాజు గారు కూడా వాదన విన్నారు. ఫైనల్గా మీరు చెప్పదలుచుకుంది? ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజాపక్షంగా నిలబడి వాళ్ళ యొక్క సమస్యలకి డిమాండ్ చేసినా, సలహా ఇచ్చినా, సూచన ఇచ్చినా స్వీకరించడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఒక మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో మాకేమీ శపిషలు లేవు. గత 100 రోజులుగా, అంటే కోడ్ వచ్చే కంటే ముందు మేమేమైతే 6 గ్యారంటీలు అన్నామో వాళ్ళు చేసాం. ఆల్మోస్ట్ అన్నిటి కూడా సంతకాలు అన్నటువంటి సంతకాలను మేము పెట్టాం. జీరో బిల్స్ తోటి మన జీరో బిల్స్ తో బిల్స్ 500 సంబంధించినటువంటి అయితే గ్యాస్ ఉన్నదో అది వచ్చింది. మహిళలకు ఫ్రీ బస్సు అన్నాము, అది ఇచ్చాము. అలాగే 10 లక్షల రూపాయల వరకు మేము ఏదైతే ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పాము, అది పెంచాము. ఆల్రెడీ కార్పొరేట్ హాస్పిటల్తో సహా అనేక హాస్పిటల్స్ లో ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. భద్రాచలంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు అయితే ఇస్తామన్నాము, దానికి సంబంధించి కూడా అది సంతకాలు అయినాయి. సో ఇలా మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము ఏ విధమైనటువంటి విధాపరమైన నిర్ణయాలకే అవకాశం లేదు. ఆర్థిక అంశాలను మనం టచ్ చేసే అవకాశం లేదు. ఇది అక్కడ కూర్చున్న మిత్రులు హరీష్ రావు గారితో సహా అందరికీ తెలుసు. మీరు ఇవన్నీ గమనిస్తే కేవలము పొలిటికల్ డైవర్షన్ అండ్ పొలిటికల్ హైప్ కోసం జయరామ గారు చాలా చక్కగా చెప్పినారు. మేమంతా కలిసే పనిచేసినాం. హరీష్ రావు గారు, నేను కావచ్చు, అందరం కూడా కలిసే పనిచేసాం. ఈ రాష్ట్రంలో ఆవాల గోపాలం అంతా కలిసి పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటే రాలా. అందరు కలిసి ఉద్యమం చేసి విజయరామారావు గారు చాలా మంది రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోయినప్పుడు కొంతమంది ఓడిపోయినారు. 8కే నెట్ వేయబడ్డాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో. వెంకటస్వామి గారు ఒక్క విషయం మనం సబ్జెక్ట్ డివియేట్ అవ్వాల్సిన పని లేదు. కొంచెం కోపం ఉన్నా మనం ఆపుకొని విషయాన్ని మాట్లాడదాం. కేవలం కేసీఆర్ గారు ఎక్కడో ఏదో ఫామ్ హౌస్ లో పడుకున్నారు అనేది పదే పదే జాతీయ గీతం లాగా మనం పాడాల్సిన అవసరం ఏం లేదు. వెంకటస్వామి గారు, ఒక్క విషయం నేను గుర్తు చేస్తా. ఇవాళ తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్ళు పాలించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సాధించింది ఏంటి అని ప్రశ్నిస్తే
ఒక కాళేశ్వరం, అలాగే మిషన్ భగీరథ, అనేకమైనటువంటి ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు పదే పదే మనం చెప్పుకున్నాం, చర్చించుకున్నాం, లోపాలున్నాయని బాధపడ్డాం. ఇవాళ మీ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ మేడిగడ్డ అదొక బాధాకరమైనటువంటి సంఘటనగా మారినటువంటి పరిస్థితుల్లో ఒకటి అడుగుతున్నాం మనం. సుందరరాజు గారు, చెప్పండి సార్. మిమ్మల్ని అడుగుతున్నది ఒకే ఒక ప్రశ్న. ఇవాళ ఉన్నటువంటి పాలకపక్షం కూలిన మేడిగడ్డకు కారకులు ఎవరు అని అడుగుతున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్లో సూత్రధారులు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం భారం అవుతున్నటువంటి కాళేశ్వరానికి బాధ్యులు ఎవరు, బాధ్యత ఎలా తీసుకొని దాన్ని మొయ్యాలి అన్నటువంటి ప్రశ్న ఇవాళ ఉదయిస్తోంది. దీనికి మనం సమాధానం చెప్తే సరిపోతుందిగా. విపక్షంగా మీరు ప్రశ్నించాలి పాలకపక్షాన్ని. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్, నో డిబేట్ ఆన్ దట్. ఐ డూ అగ్రీ. మీరు ప్రశ్నిస్తున్నారు, మీరు ఖచ్చితంగా ప్రజల పక్షానే నిలబడి ఇవాళ పాలకపక్షాన్ని నిలబెడుతున్నారనే భావిద్దాం. బట్ గతాన్ని తవ్వుతున్నప్పుడు మీలో ఒక ఉద్రేకపూరిత వాతావరణం వస్తోంది. వై ఇట్ ఈస్ సార్? ఇది ఇప్పుడు మేడిగడ్డ కావచ్చు, ప్రతి గవర్నమెంట్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కింద టెక్నికల్ స్టాఫ్ చాలా ఉంటారు కదా, వాళ్ళది ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో పొరపాటు జరిగితే అది మంత్రులు, ముఖ్యమంత్రి బాధ్యత చేయడం ఏంటి? మీరు దానికి ఏదైతే బాధ్యులో మీరు శిక్షించండి. ఈ గోయట్ ఎవరు వద్దంటున్నారు? దాన్ని ఎవరైనా ఆపారా? ఎవరేమన్నారు కదా. అధికారం మీ చేతులు ఉన్నది. ఎక్కడ లోపం జరిగింది ఏంటి అనేది వెలికి తీసే అవకాశం చేతుల మీద ఉన్నాయి కదా. ఈ బదనా మోపుడు ఎందుకు? మీరు ఇవాళ అఫీషియల్ గా ఉన్నారు గవర్నమెంట్ లో, ఏదో కన్స్ట్రక్షన్ చేపిస్తారు, అక్కడ ఏదైనా చిన్న టెక్నికల్ గా ఇబ్బంది అయ్యి కూలిపోయింది అనుకోండి, దానికి హోల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ తీసుకోరు కదా. సర్టన్లీ దెర్ ఈస్ సంథింగ్ ఇస్ హ్యాపెండ్, దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దాన్ని ఎవరు ఏమనట్లేదు కదా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటారు. లెట్ us know who is actual victim. ఏంటి? యూ గో హెడ్, పవర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. పవర్ మీ చేతున్నది, మీరు ముందు పోమంటున్నాం కదా. దీనికి ప్రచారంలో లీకులు ఇచ్చి అది ఇది, వీళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఇప్పుడు పవర్ మీ చేతున్నది, చట్టం మీ చేతున్నది, నిజాలు మీ చేతులున్నాయి కదా. యు గెట్, దెర్ ఇస్ నో పొరపాటు జరిగితే వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. దాన్ని ఎత్తి చూపించి బదనాం చేయడానికి గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే పని పెట్టుకున్నారు కదా. మీరు అది వదిలేసి మీరు ఇచ్చిన హామీలు చేయండి అని చెప్తున్నాం. అది సటన్లీ చట్టం తన పని తను చేయని అంటున్నాం కదా. సహకరించకపోవడం. మీరు చాలా జెంటిల్గా కొన్ని పొరపాట్లు జరిగితే దిద్దుకోవాలి, నిజంగా ఏదైనా అవినీతి జరిగి ఉంటే శిక్ష కూడా అనుభవించడానికి సిద్ధపడాలి అని చెప్తున్నారు. ఫైన్, వెల్కమ్. ఎస్, కానీ దానికి ఏమిటంటే నేను అడిగేది ఏంటంటే దట్ లీడర్షిప్ ఇస్ నాట్ సో రెస్పాన్సిబుల్ కదా. ఓకే, జరగచ్చు, పొరపాటు జరిగితే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాక్షన్. అక్కడ అఫీషియల్స్ ఎవరు ఉంటారు ఏంటి అని, ఈ డిజైనింగ్ ఇవన్నిటి మీద ఎవరు అఫీషియల్ గా సంతకం పెట్టారు? వీళ్ళు లీడర్స్ ఏం చేయరు కదా. వెంకటస్వామి గారు, అధికారం మీ చేతిలో ఉంది. విన్నారుగా సుందరరాజు గారు చెప్పింది. మీరు ఖచ్చితంగా ఏదైనా ఉంటే మీరు చర్యలు తీసుకోవచ్చు. ఇట్ ఈజ్ మోస్ట్ వెల్కమ్, ఎవరికి అభ్యంతరం లేదని చెప్తున్నారు. వాదం అలాగే ప్రతివాదంతో కాదు, ఏదైనా ఉంటే నిరూపించండి, శిక్షించండి అని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు. వెంకటస్వామి గారు, చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో, దీని సూత్రధారులు ఎవరెవరు దీన్ని వెనుకున్నారో చూద్దాం తప్పకుండా. సుందరరాజు గారు, వెంకటస్వామి గారు, వాట్ యు సే? సుందరరాజు గారు చాలా చాలా సులభంగా చెప్తున్నారు. చాలా సులభంగా చిన్న విషయం అనుకొని ఏదో గొడవ కూలిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. మేడిగడ్డ అనేటువంటిది ఈ రాష్ట్రానికి మీరే చెప్పినారు. మొన్నటికి మొన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక టీవీలో కూర్చొని కూడా మేము చాలా శ్రమ చేసి అది కట్టినాము, అది ఇట్ ఇస్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ ది తెలంగాణ అనేటువంటి మాట వారే చెప్పినారు. సో అది చెప్పుకుంటూ వచ్చినారు. దాన్ని తీర్థయాత్రలాగా అది చూపించడానికి బస్సులలో తీసుకుపోయి చూపించిన సందర్భాలు ఉన్నాయి. అదే ప్రతిపక్షాలు పోతామనంటే ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేనేమంటాను, ఇంత ప్రెస్టీజియస్ ఒక అంటే ఈ రాష్ట్ర సంబంధించినటువంటి అది సాగునీరు కావచ్చు, తాగునీరుకి సంబంధించి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టు
కుంగిపోతే ఇదేదో చిన్న పొరపాటు జరగవచ్చు అనేటువంటి ఒక చాలా ఈజీగా తీసుకునేటువంటిది ఏమన్నా అంటే అది ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ, ఒక పెద్ద ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇర్రెస్పాన్సిబిలిటీ వారిలో కనిపిస్తుంది. సో అది మేము శిక్షకు సిద్ధం అని అంటే శిక్ష చేయడానికైనా లేకపోతే దాని మీద పరిశీలన చేయడానికైనా దాని పునర్నిర్మాణమా దానికి సంబంధించినటువంటి రిపేర్స్ ఇవి చేయడానికైనా నిపుణుల సలహా మేరకే వెళ్దామని చెప్పి మేము ఆ నిపుణులకు ఒప్పచెప్పినాము. దానికి సంబంధించిన నిపుణుల బృందం దానికి సంబంధించిన పరిశీలన చేస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది, దోషుల విషయం ఎంక్వైరీ చేస్తుంది. అదేవిధంగా దాన్ని మనం ఈ రాష్ట్ర సంపద అది కేసీఆర్ గారి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, లేకపోతే ఇంకొక పార్టీ వ్యక్తులది కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రిసోర్స్. ఆ రిసోర్స్ ను కాపాడుకోవడానికి మేము రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి 100% మాది బాధ్యత దాన్ని కాపాడడం. ఆ కాపాడడం కోసం కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది కంటిన్యూ అవుతుంది. దాన్ని ప్రచారం చేసుకొని పెట్టుకోవడం లేదు. వారే మళ్ళీ వచ్చి మేడిగడ్డ ఆయన ఉపయోగించిన పదాలు ఏందండి, ఈ దౌర్భాగ్యులు కానీ వీళ్ళకు ఉపయోగించుకోవడం తెలియదని ఆయన వచ్చి మాట్లాడుతుంది. మేము అది నేను చెప్పకున్నా, మీరు చెప్పకున్నా, రాజు గారు చెప్పకున్నా, ఎవరు చెప్పకున్నా ప్రజలందరికీ తెలిసింది కదా, అది కుంగిపోయింది. అది దానికి నిరర్థకమైనటువంటి పరిస్థితి ఉంది. సుందిల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటిది బయటకు వచ్చింది కదా. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా ఈజీగా తప్పించుకునే ప్రయత్నం ఈ గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నేనేమంటున్నానంటే పాలనా విషయంలో ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్? పోలీస్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? పోలీస్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ ఆర్డర్ మన చేతుల్లో ఉన్నది కదా, రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నది కదా. మరి లా అండ్ ఆర్డర్ లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మన చేతిలో ఉన్నది కదా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నియమాలకు విరుద్ధంగా పోతుందని అంటే దానికి లీడ్ చేస్తున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఎవరో బాధ్యులుగా ఉంటారా లేదా? అది బాధ్యత వహించాలా లేదా? వాళ్ళందరూ కూడా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉండనే లేదా? అది మీ ప్రమేయం లేకుండా ఓవర్ ఉత్సాహంలో జరిగిపోయింది అని అంటే దాన్ని ఎంక్వైరీ మీ సమయంలోనే సరిచేయాల్సిన అవసరం ఉండేనా లేదా? లేకపోతే దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ బేసిక్ ఐడియాలజీ ఏంది? బేసిక్ గా ఫోన్ ట్యాపింగ్ అని అంటే అది ఒక పర్మిషన్, విత్ పర్మిషన్ ఆఫ్ ది కన్సర్న్ అథారిటీస్ అది జరగాలి కదా. అథారిటీస్ ఎక్కడున్నారు? అథారిటీస్ ఎక్కడ పోయినారు? ఎందుకు వాళ్ళు చర్య తీసుకోలేదు? కాబట్టి బాధ్యతలో ఉన్నటువంటి ఇప్పుడు ఎట్లయితే ఈ మేడిగడ్డ రిపేర్ సంబంధించి మేము బాధ్యులమో, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రిపేరే, లేకపోతే దానికి సంబంధించినటువంటి చర్యలే. అది మమ్మల్ని మేము బాధ్యత తీసుకుంటాం అంటున్నా. మీరు కూడా మమ్మల్ని ఇప్పుడు ప్రభుత్వం యంత్రాంగం మీ చేతిలో ఉన్నది, మీరు తీసుకోండి అని చెప్తున్నారు. మేమే తీసుకోవాలి, ఆయాల వాళ్ళే తీసుకోవాలి కదా. వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం ఉండదు కదా. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి తప్పులు జరిగినటువంటి వాటిల్లో అన్నిట్లలో కూడా ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏలుతున్నటువంటి పెద్దలు, పాలనలో కుర్చీలో కూర్చున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు అందరూ బాధ్యులే. డెఫినెట్ గా ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి దాంట్లో ఏమైనా లోపాలు జరిగితే రేపు ఎంక్వైరీ అయిన తర్వాత డెఫినెట్ గా ఎవరు దోషి ఉంటే వారు ఆహ్వానిస్తున్నారు. ఆ దోషులను శిక్షించే పరిస్థితి చట్టం తీసుకుంటది. చట్టానికి అతీతులు గారు. సో మేము ఆ దిశగానే వెళ్తున్నాం. మేము పాజిటివ్ గానే వెళ్తున్నాం. వారు పాజిటివ్ గా మాట్లాడి మేము కూడా పాజిటివ్ గానే వెళ్తున్నాం. విజయరామారావు ఒక్క నిమిషం సుందరరాజు గారు. విజయరామారావు యువర్ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్. దరిదాపు నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక డాక్టర్ మీరు. బట్ మీ ప్రారంభంలో ఉన్నటువంటి రాజకీయం, ఆ రోజు ఉన్నటువంటి ఒక నిబద్ధత ఇవాళ రాజకీయ పార్టీల్లో కనిపిస్తుందని అనిపిస్తుందా ఇవాళ వాద ప్రతివాదనలు విన్న తర్వాత? రామారావు గారు, ఇప్పుడు సుందర్రాజు మిత్రులు చాలా చక్కగా చెప్తున్నారు. ఎవరో అధికారులు చేసినారు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వానికి బాధ్యత, ప్రభుత్వాధినేతది ఏముంటుంది, అధికారులు శిక్షించాలి కదా, వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. చాలా ప్రమాదం. అధికారులు చేస్తే వాళ్ళ మీద తీసుకోవాలి. విధాన నిర్ణయంలో లోపం జరిగినా, పర్యవేక్షణ లేకున్నా, బాధ్యతారహితంగా వ్యవహరించిన చర్యలు అందరిపైన తీసుకోవాలి. కానీ ఒక అంశం మన సుందరరాజు మిత్రుడా, మన కాంగ్రెస్ పార్టీ మిత్రుడు గమనించాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో దేశంలో రైలు యాక్సిడెంట్ అయితే కొద్దిమంది చనిపోయినారు. తక్షణమే లాల్ బహదూర్ శాస్త్రి ఆనాడు తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిండు.
అంటే అది రైల్వే పట్టాలు సరిచేయని పట్టాలను పర్యవేక్షించని ఇంజనీరింగ్ విభాగం వల్ల తప్ప, లేదా ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకంటే ఆయన రాజీనామా చేసిండు, ఎక్కడ పోయా నైతిక విలువలు? అట్లాగే ట్యాపింగ్ అంశం కూడా మిత్రులకు గుర్తుంటుంది మీకు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గతంలో ఒక 20-25 సంవత్సరాల ముందు కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణ నిర్ధారణ జరిగితే తక్షణమే రామకృష్ణ హెగ్డే రాజీనామా చేసినాడు ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి. అయితే ఇక్కడ అంశం ఏమంటే మన బీఆర్ఎస్ పార్టీ నేతలు నిజంగా నిజాయితీగా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని ఆరోపణలు అవుతున్నాయన్నా. ఆరోపణ అయితే లాల్ బహదూర్ శాస్త్రి వాటిగానే రాజీనామా చేసింది, నీకు బాధ్యత లేదా? తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా అనుమానించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎంత హడావిడి చేసిండ్రు, ఎన్నికల సందర్భంగా ఎంత హడావిడి చేసిండ్రు. అధికారం వచ్చిన తర్వాత నిర్ణయం చేయడంలో, మరి చర్యలు చేపట్టడంలో జాప్యం జరగడాన్ని చూస్తే అధికార పార్టీ పైన కూడా ప్రజలకు అనుమానం ఉంది. యా విజయరామారావు, ఒక విషయం, ఇప్పుడు మేడిగడ్డపై కాళేశ్వరంపై ఒక కమిటీ వేశారు, ఘోషని. విజయరామరావు ఎక్కడ జాప్యం జరిగిందో, ఎంత జాప్యం జరిగిందో చెప్తారా విజయరామరావు గారు? మీకు సంబంధించి కేంద్రం రాష్ట్రం సంబంధించినటువంటి నిపుణుల కమిటీ విజయరామరావు సార్, డాక్టర్ ఈ నిపుణుల కమిటీ కేంద్రం నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ఆన్ ద జాబ్ అండ్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ద యా వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. విజయరామారావు హీ వాంట్స్ టు కంటిన్యూ. అధికారంలో రాకముందు సిబిఐ ఎంక్వైరీ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కాన్సెంట్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఇస్తలేడు, ఇస్తే కేంద్రం దీని మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పలే అనా? మర్చిపోయినా? మరి ముఖ్యమంత్రి అదే కేంద్రానికి జాప్యం ఎక్కడ జరిగిందో చెప్పమంటున్నా. ఆనాడు అడిగినారు కదా, మీరే డిమాండ్ చేశారు కదా కేసీఆర్. యా విజయరామారావు ఒక విషయం మీరు జాప్యం అన్నారు కదా, జాప్యం జరిగిందా లేదా అన్నటువంటి వివరణ ఎస్ వెంకటస్వామి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విల్ యూ ప్లీజ్ ఎందుకు ఇస్తలేరు? డిమాండ్ చేయలేదా? ఆ రోజు అడగలేదా? అధికారంలోకి వచ్చినారు కదా. ఎస్ విజయరామారావు ఒక్క నిమిషం. విజయరామారావు ఒక్క నిమిషం. యా వెంకటస్వామి గారు, మీరు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. కేంద్రానికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ ఏదైతుందో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ఆన్ ద జాబ్. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ది జాప్యం అనేటువంటిది, డిలే అనేటువంటిది మా వైపు నుంచి ఎక్కడ జరిగిందో చెప్పండి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేము ఇప్పటికీ దాంట్లో ప్రిమా ఫేసియా ఎక్కడెక్కడైతే ఉన్నదో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం, వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు ఇవాళ. అదే రకంగా ఈ డ్యామ్ కి సంబంధించి ఏదైతే మన బ్యారేజ్ సంబంధించినటువంటి ఎన్సీని సస్పెండ్ చేసినాం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసినాం, కొందరికి నోటీస్ ఇచ్చినాం. ఇవన్నీ చర్యలు జరుగుతుంటే మీరు జాప్యం అంటారేంటి? ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి ఆ అధికారంలో రాకముందు చూపెట్టిన హడావిడి, ఆ రోజు మాట్లాడిన తీరుతెన్నులు. విజయరామారావు ఒక్క విషయం, ఎన్నికల ముందు ఏ పార్టీలైనా చేసేది హడావిడి, ఎన్నికలంటేనే జాతరగా మారిపోయింది. రామారావు ఒక విషయం ఒకసారి చెప్తారా సార్? ఇంకా 100 రోజులు అయింది. విజయరామారావు గారు చాలా నైతికమైనటువంటి మాట్లాడుతున్నారు. మరి ఏది లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్తున్నారు, మరి మోడీ గారి గురించి చెప్పరేంది? నల్లధనం ఎక్కడ పోయింది? 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు అయిపోయింది కదా. గుజరాత్ మోడల్ అని హడావుడి చేసిన 10 ఏళ్ల కింద సంగతి ఏమైందండి? అది మాట్లాడరా? 10 రోజులు కానటువంటి ప్రభుత్వాన్ని అంటున్నారు. 10 ఏళ్ళు అయినటువంటి ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి దేశానికి చేసిందో చెప్పరు. ఆయన చేసిన వాగ్దానాలు చెప్తున్నాడే అన్నా,
బిఆర్ఎస్ మిత్రుడు ఏమన్నాడు, ఈ పాలకపక్ష అధినేత బాధ్యత ఉండదు, అధికారులే బాధ్యత వహించాలి, వారిపైన చర్య తీసుకోవాలి, చర్యకు నేను అదే వారే చెప్తున్నా, ఆయన బాధ్యత రహితంగా ఎస్ విజయ్ రామారావు ఒక విషయం ఇప్పుడు సార్ ఒక విషయం సుందర్రాజు గారు ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు. 50 ఏళ్ళ చరిత్ర 70 ఏళ్ళ చరిత్ర రావాలి. ఇప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయం మొత్తం కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఏమేం చేసి చరిత్ర మొత్తం రావాలి. ముందరికి వెళ్దామా? మీకు పదవులు వచ్చినట్టు చేసింది కాంగ్రెసే. ఎస్ సుందర్రాజు గారు మనం అసలు విషయం వదిలేసాం, అసలు విషయం వదిలేసాం. ఎప్పుడు ఎక్కడో చరిత్ర పునాదుల్లో జరిగిన వాటిని తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నాం, ఇవాళ విషయాన్ని మాత్రం పక్కన పెడతాం. ఎస్ సుందర్రాజు గారు ప్లీజ్. హైదరాబాద్ స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కలిపింది కూడా పాపం కూడా కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ కాంగ్రెస్ కదా. 50 ఏళ్ళు ఎందుకైనా నష్టం అన్యాయం వెంకట సార్ అన్యాయం జరిగింది కదా. ఇవాళ మనం తెలంగాణ గురించి పోరాడినాం. తెలంగాణకి ఏం చేయలేదంటే ఎట్లా? తెలంగాణకి ఎంత అన్యాయం జరిగిందో మీరు అందరూ మాట్లాడలేదా? ఏం మాట్లాడుతున్నారు? నైతికంగా హక్కు లేదు మీకు, నైతిక హక్కు లేదు అంటున్నా. ఏది ఎస్ వెంకటస్వామి గారు, సుందర్రాజు గారు, ఎస్ మీ ఇద్దరు మీ ఇష్టానికి మీకు కావాల్సింది మాట్లాడుకోవటం కంటే కూడా ఫర్ ద పీపుల్ అన్నప్పుడు మనం ప్రజల కోసం మాట్లాడుతున్నామన్న ఒక స్పృహలో ఒక నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. కాబట్టి చివరిగా ఒకే ఒక ప్రశ్న సుందర్రాజు గారు, మీరన్నట్టుగా బాధ్యులైన అధికారుల మీద అవసరమైనప్పుడు చర్యలు తీసుకోవాలి. బట్ విద్యుత్ కొనుగోలు జరగబోయే ముందు క్యాబినెట్లో మనము ఆ బిల్లును పెడతాం, ఆ చర్చను మనం కొంత అందరితో కలిసి నిర్ణయం తీసుకుంటాం. మరి ఇలాంటి విద్యుత్ కొనుగోళ్లలో కూడా బాధ్యులు ఎవరు అని అంటే క్యాబినెట్ తీసుకోకుండా అధికారుల మీదకి నెట్టేద్దామా? అలాగే మీరు డిజైన్ని కొంతమంది అధికారులకు ఇచ్చుండొచ్చు, బట్ మొత్తం మీరు దగ్గరుండి పర్యవేక్షణ చేసి చెమటోడ్చి దీన్ని దగ్గరుండి ప్రాజెక్టు దగ్గర పడుకొని దీన్ని నిర్మించామని గొప్పగా చెప్పుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కొంత ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందికి బాధ్యత మీరు తీసుకోవాలి కదా. కేసీఆర్ గారు కూడా అన్నారు, సుందర్రాజు గారు అధికారుల మీద చర్యలు తీసుకోమంటున్నారు. ఏం చెప్పాలి? కేసీఆర్ గారు కూడా అలా మాట్లాడితే ఎలా ఎలా సుందర్రాజు గారు? తెలంగాణ సమస్య ఎందుకు వచ్చు? ఎక్కడ తెలంగాణ మేము ఇయ్యకపోతే సమస్య ఎందుకు వచ్చు సార్? ఎక్కడ కేసీఆర్ ఎక్కడ, మీ కేటీఆర్ ఎక్కడ, హరీష్ రావు ఎక్కడ, వాళ్ళ మంత్రి పదవులు ఎక్కడ, మీ అందరికి కూడా నామినేటెడ్ పొజిషన్స్ ఎక్కడ, మీ ఆస్తులు ఎక్కడ? తెలంగాణ హక్కు సార్. తెలంగాణ ఇబ్బంది వెంకటస్వామి గారు మనకి సమయం అయిపోయింది, కానీ సుందర్రాజు గారికి చివరిగా ఎస్ చివరిగా ఆయన సమాధానం చెప్పే అవకాశం ఇవ్వండి. ఎస్ సుందర్రాజు గారు, కేసీఆర్ ఆస్తులు ఎక్కడ ఉండే, కేటీఆర్ కి ఎన్ని ఆస్తులు ఉండే? విల్ మేక్ ఏ సెపరేట్ డిబేట్. యా వెంకటస్వామి గారు, ఎవరెవరి ఆస్తులు ఎక్కడున్నాయి, ఎవరెవరి భూములు ఎవరెవరు దోచేశారు అన్నది విల్ హ్యావ్ ఏ సెపరేట్ డిబేట్. ఇట్ ఈస్ మోస్ట్ వెల్కమ్ ఇఫ్ యు ఆర్ రెడీ విత్ ఆల్ ద డీటెయిల్స్. బట్ సుందర్రాజు గారు చివరిగా సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు అన్నటువంటి మాటలో వాట్ టు సే? సార్ మళ్ళీ చెప్పండి. డైరెక్ట్లీ మీరే చెప్పండి. చెప్పండి ఒకసారి. లెట్ మీ రిపీట్ ద క్వశ్చన్ సార్ ప్లీజ్. ఈ దేని మీద పొరపాటు జరిగినా అధికారులదే బాధ్యత అన్నటువంటి భావన సమంజసమా? కేసీఆర్ లాంటి నాయకుడు, పైగా ఆయన చెప్పడం ఎంతవరకు లాజిక్ అది? సార్ ఇప్పుడు నేనేమంటున్నా, కేటీఆర్ గారని హరీష్ రావు గారని ఎక్కడైనా సమస్య ఉంటే యూ కెన్ కమ్ విత్ యాక్షన్ అండి. ఇచ్చి నాట్ లైక్ దట్. సుందర్రాజు గారు మీకు క్లారిటీ ఇస్తా ప్లీజ్, మీకు క్లారిటీ ఇస్తా. తప్పు జరిగింది అన్నప్పుడు ముందరికి రండి. అసలు ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? ఏదో ఊహాగానాల మీద తీసుకొచ్చి, ఊహాగానాలు కాదు, ఊహాగానాలు కానే కాదు, ఊహాగానాలు కానే కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అన్నది వాస్తవం వాస్తవం వాస్తవం. బట్ ఎవరిది బాధ్యత అన్న దాని మీద మనం సమాధానం వెతికితే ఎవరిది బాధ్యత పోనీ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఒకటే ఇన్వెస్టిగేషన్ చేస్తుందని మీ అధికారులే, లెట్ ఇట్ కంప్లీట్ కదా. మీరు ఎందుకు కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యిండు, హరీష్ రావు వాళ్ళే వీళ్ళ పేర్లు ఏం చెప్తారు? యూ కమ్ విత్ డైరెక్ట్ ప్రపోజల్. ఏదైనా పొరపాటు జరిగితే ఆయన దేర్ అంటున్నారు కదా. వీళ్ళే దేశాన్ని రాష్ట్రాన్ని విడిచిపెట్టి పారిపోలే కదా.
దేర్ విత్ ఇన్ హైదరాబాద్, విత్ ఇన్ ద తెలంగాణ. మీరు ఆరోపణలే బట్ కదా, కేసీఆర్ మీరు లాంటి నమ్ముతున్న నాయకుడు ఫోన్ యాక్షన్ ట్యాపింగ్ ప్లాన్ కూడా కదా. మాకేం సంబంధం, ఏ అధికారి ఏ డీజీపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరెవరి మీద వాళ్ళు ట్యాపింగ్ చేస్తారో, వై వీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ అని ఆయన మాట్లాడిన మాటను మనం ఎలా సమర్థించుకోవాలి? వెరీ క్లియర్ సార్. ఇఫ్ ఇట్ ఈస్ పవర్స్ విత్ ఇన్ ఎవరైనా కేటీఆర్ గారి ఆర్డర్ ద్వారా రిటర్న్ అవడం ద్వారా జరిగిందా, ఇంకెవరి ద్వారా జరిగిందా, యూ ప్రూవ్ ఇట్ సార్. ఇఫ్ సంథింగ్ ఈస్ రాంగ్ లెట్ us టేక్ యాక్షన్. కానీ మీరు ఆరోపణలతోనే మీరు మొత్తం బదనాం చేస్తున్నారు కదా వ్యక్తులను. బదనాం చేస్తున్నారు కదా. కాదు. మీ చేతిలో అధికారం నేనేమంటున్నానంటే ఉన్నప్పుడు ఎవరి పొరపాటు జరిగిందని మీకు అన్ని తెలిసే ఉంటాయి కదా. As per law ప్రకారం నాకు ఉంటుంది కదా తెలియటం action. మీకు తెలియటం కాదు. దీనికి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, నిజాలు బయటకు వస్తాయి. బట్ మనం అడుగుతున్నది ఒకటే, ఇలాంటి వ్యవహారం జరిగినప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా, కేవలం అధికారుల మీదకి నెట్టేసి వదిలేద్దామా? లేదు మీరు సార్, మీరు ఒక మాట, మీరు ఏదైతే ఉంది బాధ్యత ఉందా లేదా పొరపాటు మాకు ఆ రోజే తెలుసుంటే యూ వుడ్ హావ్ గాన్ టు యాక్షన్ కదా. మాకు తెలియలేదు, మీరు తీశారు. Fine. ఎవరు Okay. ఓకే మాకు సుందర్రాజు గారు, ఆ రోజే తెలుసుంటే వుడ్ హావ్ టేకెన్ యాక్షన్ ఆన్ ద ఎంప్లాయీస్. ఎవరైతే జరిగారో అఫీషియల్స్ ఉంటే వాళ్ళు పని చేశారు. అప్పుడు మా పీరియడ్లో తెలియలేదు, మీ పీరియడ్లో తెలిసింది. కానీ తెలిసిన దానికి ఏదో జరిగిందంటే దట్ యూ కమ్ అవుట్ విత్ ప్రపోజల్ సార్. యా హూ ఇస్ డినైయింగ్ ఫర్ ఇట్? ఏమైనా వెనకడిపోతున్నావా, భయపడిపోతున్నావా? లేదు కదా, కానీ ఒట్లే అసలు మాకేం బాధ్యత అంటున్నారు కదా, వాదిస్తున్నారు కదా, దీన్నే పదే పదే చెప్తున్నారు కదా. సుందర్రాజు గారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా, కేబినెట్లో మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వానిదే బాధ్యత. అధికారులు ప్రభుత్వం ఏది ఆదేశిస్తుందో అది మాత్రమే చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఓరల్ ఆదేశిస్తే కాదు కదా, ఆన్ రిటర్న్ ఆదేశిస్తే పని చేస్తా. యా ఇప్పుడు నేను ఏదో ఓరో చెప్తా, ఈ చైర్మన్ గులగొట్టమంటే గులగొట్టేస్తారా అఫీషియల్ గా? దే నో ద రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళు ఎవరు ఏం చేయాలనేది వాళ్ళకి తెలుసు కదా. No, not like that. Not an oral orders. There is something communication gap between you and me. నేనేమంటున్నానంటే, క్యాబినెట్ నిర్ణయాలను యథాతథంగా అధికారులు ఆచరించవలసిందే. ఇద్దరిని ఇప్పుడు కేబినెట్ లో ఇది కాక ఈ నిర్ణయం ఇట్లా అందరినీ ట్యాప్ చేయాలని ఉంటే యు కమ్ ఫార్వర్డ్. No, I'm not mentioning about the phone tapping. ప్రభుత్వానికి బాధ్యత కొన్ని విషయాల్లో ఉందా లేదా అన్నటువంటి సందేహం అక్కర్లా. ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ డీజీపీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోరు. ఆఫ్ కోర్స్ నక్సల్స్కి సంబంధించి తీసుకోవచ్చు, దాన్నేం సందేహపడాల్సిన అవసరం లేదు. వేరే దేశాల నుంచి కొన్ని పరికరాలను తీసుకొచ్చి ఇక్కడ విపక్షాల మీద, మీరు పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళ మీద ఏం జరుగుతున్నది అన్నటువంటి ఒక ఆలోచనతో మీరు చేసినటువంటి ఒక ఘాతకం అనండి లేదా ఒక ఎంకరేజ్మెంట్ అనండి మీ సొంతానికి, ఆ ఆరోపణకి మీరు సమాధానం ఎలా చెప్పాలి? జరిగి ఉంటే ప్రభుత్వానికి బాధ్యత కాదా? నేను ఒక్కటే సార్, ఇప్పుడు ఒకటే ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించారు అంటే అది నక్సలైట్ ఇన్వెస్టిగేషన్ కో దేనికో కావచ్చు. ఇదేదో అపోజిషన్ పార్టీ వాళ్ళు ట్యాప్ చేయడానికి మిషన్లు కొన్నారని మీరు ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? జరిగిందిగా, మీరు ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? దాని ఇష్యూను ఎందుకు అనంటే, సుందర్రాజు గారు అందులో ఉన్నటువంటి అధికారులే, వాళ్ళ దోషులుగా ఉన్న అధికారులే చెప్పారు కాబట్టి నమ్మాల్సిన పరిస్థితి. మీరైనా నేనైనా, ఇది నా పరిశోధన కాదు, అలాగే మీ సొంతానికి మీరు ఏర్పరచుకున్న అభిప్రాయము కాదు. ఎవరైతే నిందితులుగా ఉన్నారో అధికారులు, వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మీ దగ్గర నేను చెప్తున్నా సార్. ఇప్పుడు వాళ్ళ మాట ఎనీథింగ్ మీ అందరికి తెలుసు, పవర్ ఉన్నప్పుడు పేపర్ ఆర్డరే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. చివరిగా విజయరామారావు గారు ఏదో చెప్పదలుచుకున్నారు. విజయరామారావు, యు ఆర్ మోస్ట్ వెల్కమ్, చెప్పండి. ఇప్పుడు వెంకటస్వామి మా పాత మిత్రుడు, నాకు గుర్తులేదు మరి సుందర్రాజు గారు ఎన్ని చర్చలలో ఉద్యమ సందర్భంగా కేసీఆర్ ఇంట్లో ఎన్ని రోజులు కూర్చున్నారో, ఎన్ని మార్లు కూర్చున్నారో నాకు గుర్తులేదు, కానీ వెంకటస్వామి గారు కొన్ని సందర్భాలలో కూర్చున్నట్టు గుర్తు. అయితే వెంకటస్వామి గారు గుర్తు చేసుకోవాలి, ఇదే కేసీఆర్ మేము సాయంత్రం పూట ఉద్యమ సందర్భంగా అనేక అంశాలు చర్చించేటప్పుడు కేసీఆర్ మమ్మల్ని అందరినీ ఒక విధంగా అప్రమత్తం చేసేది. మేము కూర్చున్న రూమ్ ముందు చెట్టు ఉండే, రూమ్కు ఆనుకొని రోడ్ పైన కేసీఆర్ ఏమనేదంటే, జాగ్రత్తగా ఉండాలి,
ఈ చెట్ల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ మిషన్లు పెడతారు. మీరు బయట పోయినా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పెన్నుకు కెమెరా పెట్టుకొని వస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ట్యాపింగ్ చేస్తారు. అంటే మేము ఒక సందర్భంలో నేను చెప్పినట్టు గుర్తు, మనము దేశ ద్రోహానికి సంబంధించిన అంశాలు ఏమన్నా చర్చిస్తున్నామా, లేదా రాష్ట్రానికో సమాజానికి ఏమైనా విఘాతం కలిగే అంశాల గురించి చర్చిస్తున్నావా? వాడు ఫోన్ ఎందుకు పెడతారు ఈడ? మనం ఎందుకు భయపడాలి? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పట్ల కేసీఆర్ గారికి ముందే అవగాహన ఉంది. ఎవరిని ఎట్లా ట్యాప్ చేయొచ్చు, అది అధికారం కొరకు ఎట్లా వాడుకోవచ్చు అనేది మరి ఆనాడు చర్చలలో పాల్గొన్న మా అనేక మంది మిత్రులకు గుర్తుంటుంది, వెంకటస్వామి గారికి కూడా గుర్తుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యొక్క అనుమతితోటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నేను భావిస్తాను. ఓకే, చెప్పండి వెంకటస్వామి, చెప్పాలి. యా వెంకటస్వామి గారు క్లోజ్ చేద్దాం, ఒక్క నిమిషం. యా చెప్పండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మన కేసీఆర్ గారు మాట్లాడుతూ టెక్నికల్స్, సో టెక్నికల్ అంశాల విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆర్డర్ ఇచ్చినా కూడా టెక్నికల్ టీమ్ ఏదైతే ఉన్నదో వాళ్ళను దోషులుగా మనం నిలబెట్టవచ్చు. కానీ రిమైనింగ్ ఈ ఆర్డర్ ఇచ్చేటువంటి ప్రాసెస్ లో సుందర్రాజు గారు ఎందుకు అంత బాధ్యతారహితంగా వాళ్ళు తప్పించుకుంటున్నది కానీ, ఒక ప్రభుత్వ పెద్దగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, మా సమయంలో తెలియదు అని అంటే ఇట్ ఈస్ ఒక అసమర్థత అయితే సార్. అది వాళ్ళే అసమర్థతగా ఒప్పుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది 10 సంవత్సరాలలో జరుగుతున్న అంశం మాకు తెలియదు అని అంటే ది షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద సీఎం ఆర్ ద కన్సర్న్ మినిస్టర్స్. డెఫినెట్లీ వాళ్ళ కన్సర్న్ తోటే, వాళ్ళ కన్సైగలలోనే అది ఓరల్ ఆర్డరా లేకపోతే రిటర్న్ ఆర్డరా, దాని ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ అనేది Yes, చూద్దాం, ముగిద్దాం. యా వెంకటస్వామి గారు, దాన్ని కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఇది సమంజసం కాదు. ఒక రకంగా మాకు తెలియదు ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనంటే ఇది ప్యూర్లీ అసమర్థత అవుతుంది ప్రభుత్వాన్ని. మరి అసమర్థత చూద్దాం. ఎస్, యా వెంకటస్వామి గారు, ప్రభుత్వం మీది గత ప్రభుత్వం యొక్క అసమర్థత లేదా గత ప్రభుత్వం యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ఇవన్నీ తేల్చాల్సింది మీరే, మీ చేతిలోనే ఉంది. ఆరోపణల కంటే నిజాలను వీలైనంత తొందరగా ప్రజల ముందుకు పెడితే ఫర్ ద పీపుల్ మీరు నిలబడ్డారన్న ఒక గౌరవం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. అలాగే పాల్గొన్న బిజీ రామారావు గారు, సుందర్రాజు గారు, వెంకటస్వామి గారు, ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర, నమస్తే.